చేస్తామని చెప్పేసి కూడా అందులో పనిచేసేటువంటి కొంతమంది సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకున్నారు. వీరు నలుగురు జార్ఖండ్ వాసులుగా కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు మిగతా కొంతమంది ఇతర వ్యక్తులనే విధంగా కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సమాచారం కూడా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు కూడా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం కూడా సేకరించడం జరుగుతుంది. దాంతోపాటు కేంద్రం ఉన్నటువంటి ఆ కేంద్ర హోంశాఖ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి సమాచారం కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులందరూ కూడా బెంగళూరు నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలపై కూడా వారు అన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సహాయక చర్యలు అనేది ఇంకా చాలా సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆక్సిజన్ ఏ విధంగా లోపలికి పంపించాలి, ఎంత దూరం వరకు ఆక్సిజన్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఆ పరికరాలు ఏ విధంగా ఎక్కడి నుంచి తెప్పేయాలనే అనే అంశాలు కూడా ఇటు అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. ఇప్పటికీ కొన్ని ఆక్సిజన్ సంబంధించినటువంటి సిలిండర్స్ కూడా లోపల కూడా పంపించడం జరిగింది. మిగతా సిలిండర్స్ కూడా లోపల కూడా పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది జ్యోతి. అయితే నవీన్, ఇప్పుడు డ్రోన్ల ద్వారా లోపలికి పంపించి అక్కడ పరిస్థితిని మానిటరింగ్ చేయాలన్న ఆలోచన కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? అంటే ఆల్రెడీ డ్రోన్స్ ను కూడా లోపల కూడా పంపించారు. కొంత ఆ డ్రోన్స్ లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ లైటింగ్ సరిపోకపోవడంతో కొంత ఇబ్బంది కూడా తలెత్తినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 13 కిలోమీటర్ల లోపల కూడా అంతా కూడా చిమ్మటి చీకటే ఉంది. ఎందుకంటే ఈ పనులు అనేది దాదాపు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని లీకేజ్లు కూడా అయినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఆ డ్రోన్స్ లోపలికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో కూడా కొంత ఇబ్బంది కూడా అవుతున్నట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. కానీ ఇంకా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. అంటే డ్రోన్స్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆ లోపల కూడా పంపించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డేటాను కూడా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ సహాయక చర్యలలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో వారికి ఆటంకం కలగకుండా మరోవైపు లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తులను గుర్తించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. కానీ అధికారులు చెప్పేదాని విధానంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ ఎవరి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం 13 కిలోమీటర్లు దాటిన తర్వాత కొద్ది ప్రాంతంలో అంటే దాదాపు కిలోమీటర్ మేర అక్కడ ఆ టన్నెల్ అనేది కుప్పకూలినట్టు కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. 1 కిలోమీటర్ దాటిన తర్వాతనే అందులో చిక్కున్నటువంటి వ్యక్తులను కూడా గుర్తించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకా మెరుగ్గా చేసే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.